రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మల్కెట్ బాక్స్ హార్వెస్టర్ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. బాక్స్ వచ్చేసరికి చాలా మంచి కండిషన్లో అయితే ఉంది. అదే కాకుండా చాలా తక్కువ ధరకు అయితే వస్తుందన్న. కొత్త కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. హార్వెస్టర్ వచ్చేసరికి చాలా తక్కువగా వాడిన హార్వెస్టర్ అన్న, అందుకే ఈ కండిషన్లో అయితే ఉంది. హార్వెస్టర్ రిలేటెడ్ మోడల్ కానీ, ప్రైస్ కానీ, లొకేషన్ కానీ మొత్తం డీటెయిల్స్ వీడియోలో అయితే ఇచ్చానన్న. దయచేసి వీడియోని మొత్తం చూడండి, అప్పుడే మీకు డీటెయిల్స్ పర్ఫెక్ట్గా తెలుస్తాయి. అండ్ వీడియోలో వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా హార్వెస్టర్స్ కానీ, హార్వెస్టర్ బాక్స్ కానీ సేల్ కొన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నెంబర్కు ఫొటోస్ డీటెయిల్స్ సెండ్ చేయండి అన్న. మీ హార్వెస్టర్ని అమ్మాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కు వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చరికి మల్కెట్ బాక్స్ హార్వెస్టర్ అన్న. ఇది మల్కెట్లో 897 అనే వేరియంట్ బండి వచ్చేసరికి గుడ్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. బాక్స్ కండిషన్ కూడా చాలా బాగుందన్న. ఎలాంటి రిపేర్లు కానీ, మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడు. మీరు డైరెక్ట్గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అన్న. ఫీల్డ్ పైనకి అయితే ఎక్కించుకోవచ్చు. బండి అలాంటి కండిషన్లో అయితే ఉంది. కొత్త కండిషన్లో ఉండడానికి కారణం ఏంటంటే చాలా తక్కువగా నడిచిన వెహికల్ అయితే అనొచ్చు ఇది వచ్చేసరికి. అందుకే నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అయితే ఉందన్న. బ్లేడ్స్ కానీ, బాక్స్ కానీ గుడ్ కండిషన్లో అయితే ఉంది. ఇక దీని మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చరికి 2009 మోడల్ అన్న. 2009 మోడల్ హార్వెస్టర్. అండ్ హార్వెస్టర్ యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే దాదాపుగా 60% లైఫ్ అయితే ఉందన్న. ఇంకా 60% లైఫ్ అయితే ఉంది. ఇక హార్వెస్టర్ రిలేటెడ్ పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు అన్న. మీకు హార్వెస్టర్ రిలేటెడ్ అన్ని పేపర్స్ ఓనర్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడు. ఇది హార్వెస్టర్ రిలేటెడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అన్న. ఇక ఈ హార్వెస్టర్ యొక్క ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఈ ఛానల్లో తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్స్ అయితే దొరుకుతాయన్న. చైన్ హార్వెస్టర్లు, జాన్ డీర్, మహీంద్రా అండ్ మల్కెట్ బాక్స్ హార్వెస్టర్లు కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి ఛానల్ అయితే చెక్అవుట్ చేయండి. ముందు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ హార్వెస్టర్లు అయితే రాబోతున్నాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టడం అస్సలు మర్చిపోకండి అన్న. ఇక ఈ హార్వెస్టర్ ధర ఓనరు 7 లక్షలు అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ 7 lakhs చెప్తున్నానా. ప్రైస్ నెగోషియేటబుల్. మీరు మాట్లాడుకున్న ధర తగ్గిస్తాడు. లొకేషన్ వచ్చరికి ఖమ్మం డిస్టిక్లో అయితే ఉంది, తెలంగాణ స్టేట్లో. ఖమ్మం జిల్లా, తెలంగాణ స్టేటు. మీకు నెక్స్ట్ ఏ డిస్టిక్లో బండ్లు కావాలో కింద కామెంట్ చేయండి అన్న. ఆంధ్ర అయినా ఓకే, తెలంగాణ అయినా ఓకే. మీ డిస్టిక్ పేరు అయితే కామెంట్ చేయండి అన్న. నేను ఖచ్చితంగా తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక ఈ హార్వెస్టర్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్ మరియు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందన్న. మీరు వీడియో కింద టైటిల్ పైన నొక్కినట్లయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్లో ఓనర్ నంబర్ ఉంటుందన్న. మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకొని బండి తీసుకోవచ్చు. మన దగ్గర ఇలాంటి డీలర్ కానీ, మీడియేటర్ కానీ ఉండకపోవడం వల్ల నేరుగా రైతుల నుంచే మన దగ్గరికి అయితే బండ్లు అయితే వస్తాయన్న. అందుకే తక్కువ ధరలో, అదే కాకుండా మంచి కండిషన్లో ఉన్న బండ్లు మీకు నేరుగా లభిస్తాయన్న. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నంబర్ అయితే ఉంటుంది. ఒకవేళ బండి అమ్ముడుపోయినట్లయితే డిస్క్రిప్షన్లోంచి ఓనర్ నంబర్ అయితే తీసివేయడం జరుగుతుంది. అది గమనించగలరన్న. ఇలాంటి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్స్ కోసం దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టడం అస్సలు మర్చిపోకండి అన్న. బెల్ ఐకాన్ ఒకసారి ఆన్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి హార్వెస్టర్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.